5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో దూసుకుపోతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ప్రధాని మోదీ దక్షతకు, సంస్కరణల అజెండాపై ప్రజా తీర్పును ప్రతిబింబిస్తాయి అని విశ్లేషకుల మధ్య యూపీలో భాజపా ప్రత్యర్థులకు అందనంత స్థాయిలో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి యూపీలో జోరు కొనసాగిస్తున్న కమల దళం ఉత్తరాఖండ్లో కూడా దూసుకుపోతోంది. పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉండగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విరుద్ధంగా రెండో స్థానం కోసం శిరోమణి అకాలీదళ్, భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ నెలకొంది. మణిపూర్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య పోటాపోటీ కనిపిస్తూ ఉండగా కమల దళం ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లో భాజపా ప్రభంజనం సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. ప్రత్యర్థి పార్టీలకు అందరంత దూరంలో స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో 1.5 దశాబ్దం తర్వాత భాజపా అధికారం చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కమల దళానికి 210 నుంచి 284 స్థానాలు దక్కవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగా గెలుపు బాటలో భాజపా దూసుకెళ్తోంది. ప్రత్యర్థి పార్టీలైన ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ కన్నా భాజపా స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. కుల రాజకీయాలకు అధిక ప్రాముఖ్యతుండే ఉత్తరప్రదేశ్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కమల దండు ముందంజలో కొనసాగుతోంది. బుందేల్ఖండ్, పూర్వాంచల్లో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న భాజపా అవధ్, రోహిల్ఖండ్, పశ్చిమ యూపీలోనూ అత్యధిక సీట్లు దక్కించుకునేలా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో కమలదండు అమలు చేసిన ప్రచార వ్యూహం ఫలించినట్లు ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. అభివృద్ధి మంత్రం జపిస్తూ ఉత్తరప్రదేశ్లో సుడిగాలి పర్యటనలు చేసిన మోదీ ఆ రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమైనట్లు కనిపిస్తోంది. అదే సమయంలో అధికార సమాజ్వాదీ పార్టీలోని అంతర్గత కలహాలు సైతం ఓటర్ల అభిప్రాయాన్ని ప్రభావితం చేసినట్లు స్పష్టమవుతోంది. ఓబీసీ వర్గ నేతలు పార్టీని విడిపోవడం ఎస్బీకి చేటు చేస్తుందన్న ముందస్తు అంచనాలు నిజమవుతున్నట్లే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో భాజపా విజయం యావత్ దేశ రాజకీయాలపైనే కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంలో ఉత్తరప్రదేశ్ ముఖ్య పాత్ర పోషించింది. ఆ రాష్ట్రంలో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలుండగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఏకంగా 73 స్థానాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు యూపీలో భాజపా అధికారం చేపడితే 2019 లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధించేలా ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. మణిపూర్ పోరు రసవత్తరంగా సాగుతోంది. కాంగ్రెస్, భాజపా నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆధిక్యం కోసం రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. మొత్తం 60 నియోజకవర్గాలున్న మణిపూర్లో 15 ఏళ్ల కాంగ్రెస్ అప్రతిహత పాలనకు తెరపడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలున్నా
వాస్తవ ఫలితాలు మాత్రం అంత తేలిగ్గా తేలేలా కనిపించడం లేదు. మణిపూర్లో సాయుధ దళాల అధికారాల చట్టం ఉపసంహరించాలంటూ పీఆర్జేఏ పార్టీ పెట్టి పోటీకి దిగిన ఉక్కు మహిళ ఇరోం షర్మిల ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. బరిలోకి దిగిన 3 స్థానాల్లోనూ ఆ పార్టీ చతికిల పడినట్లే కనిపిస్తోంది. తౌబాల్లో ఇరోం షర్మిల కూడా ఓ దశలో వెనుకపడ్డారు. మణిపూర్ సీఎం ఇబోబీ సింగ్ మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు ఉత్తరప్రదేశ్ సోదర రాష్ట్రం ఉత్తరాఖండ్లోనూ కమల వికాసం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి అందనంత దూరంలో స్పష్టమైన ఆధిక్యంతో భాజపా విజయ బాటలో పరుగులు పెడుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించిన సంఖ్యలో సీట్లు సాధించి అధికారం చేజెక్కించుకునే దిశగా కమల దండు దూసుకెళ్తోంది. ఉత్తరాఖండ్ను ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్వప్నాల్ని సాకారం చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి పట్ల ఆ రాష్ట్ర ప్రజలు సానుకూలంగా స్పందించినట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాల సరళి బట్టి హిమాలయ రాష్ట్రంలో 5 ఏళ్ల తర్వాత భాజపా ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు, గతేడాది రాష్ట్రంలో కనిపించిన అస్థిర రాజకీయాల నేపథ్యంలో భాజపా జపించిన అభివృద్ధి మంత్రం ఉత్తరాఖండ్ ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమైనట్లు తెలుస్తోంది. పంజాబ్లో 10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అత్యధిక స్థానాల్లో హస్తం పార్టీ ఆధిక్యంలో ఉంది. సాధారణ మెజార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేయగా అవన్నీ తారుమారయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. అధికార శిరోమణి అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ కూటమి 2వ స్థానంలో ఉంది. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ లాంబీ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ పై ఆధిక్యంలో ఉన్నారు. తనకు మంచి పట్టు ఉన్న పాటియాలా నియోజకవర్గంలో మాత్రం కెప్టెన్ అమరీందర్ సింగ్ ముందంజలో ఉన్నారు.